తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ కాసేపట్లో విడుదల కానుంది. ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసిన ఏఐసీసీ మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ జాబితాలో 6 నుంచి 8 సీట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 19న జరిగిన సీఈసీ సమావేశంలో 7-8 స్థానాలపై ఏకాభిప్రాయం కుదరగా మరో 5-6 స్థానాలపై ఇంకా వడపోత కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మహబూబ్నగర్, మహబూబాబాద్, నల్గొండ, జహీరాబాద్ సీట్లను ప్రకటించిన కాంగ్రెస్ మరికొన్ని స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చింది. సెకండ్ లిస్టులో సికింద్రాబాద్ స్థానం నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి పేర్లు కన్ఫర్మ్ అయ్యాయని సమాచారం. ఇక వరంగల్ నుంచి పసునూరి దయాకర్ లేదా తాటికొండ రాజయ్య పేరు పరిశీలనలో ఉండగా ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత, ఆత్రం సుగుణ, నరేష్ జాదవ్ హైకమాండ్ దృష్టిలో ఉన్నారు. హైదరాబాద్ షెహనాద్ తుబ్సం, పెద్దపల్లి గడ్డం వంశీని బరిలోకి దించాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇక నిజామాబాద్ జీవన్ రెడ్డికి, మెదక్ నీలం మధుకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ సీటుపై కుల సమీకరణాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో మల్లు రవి అభ్యర్థి అని ప్రచారం జరుగుతుండగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ సీటుపై సోనియా గాంధీకి రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. నాగర్ కర్నూల్ సీట్ విషయంలో ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు ఏఐసీసీని తప్పుదోవ పట్టించారని లేఖలో సంపత్ కుమార్ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సెకండ్ లిస్ట్ ఈ రోజే విడుదలయ్యే అవకాశం ఉందా? అంటే ఎన్ని స్థానాలకు ఈ సెకండ్ లిస్ట్ లో విడుదల చేయబోతున్నారు? సరిష, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కసరత్ అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఒకసారి ఒక విడత జాబితాను కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. మొత్తం 4 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, ఈ 4 స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి. అయితే మొన్న 19న కూడా మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశం కావడం జరిగింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 13 స్థానాలకు సంబంధించి కూడా డిస్కషన్ వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఒక 6 స్థానాలకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఏవైతే క్లియర్ అయినాయో వాటిని ఈ రోజు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి కాసేపట్లో అంటే మరో హాఫ్ అన్ అవర్ లో కూడా వాటిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రధానంగా ఈ రోజు వచ్చే వాటిలలో కూడా 5-6 వాటిలలో కూడా ముఖ్యంగా చేవెళ్లకు సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి గానీ, అదేవిధంగా సికింద్రాబాద్ సంబంధించి దానం నాగేందర్, అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించి సునీత మహేందర్ రెడ్డి, వీళ్ళ పేరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతున్నాయి. వీటితో పాటు పెద్దపల్లికి సంబంధించిన గడ్డం వంశీ, అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించి మల్లు రవి పేర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వీటితో పాటు హైదరాబాద్ సంబంధించి షెహనాద్ తుబ్సుమ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు, ఆమెకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేస్తుంది. మహిళలకు ఇచ్చినట్టుగా అంటే మహిళలకు కూడా కొన్ని చోట్ల అకామిడేట్ చేసినామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చేయాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరికి ఇవ్వాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించి కూడా డాక్టర్ సుమలత పేరు కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. కాబట్టి ఆమె డాక్టర్ గా ఉన్నారు, ఆమెకి ఇచ్చినట్లయితే క్లీన్ ఇమేజ్ తోటి ఆదివాదీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది, కొత్త వ్యక్తి అనే ఒక ఆలోచనతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ 5-6 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్లియరెన్స్ అయిన వాటిని అన్నిటి కూడా మరి కాసేపట్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏవైతే పెండింగ్ లో ఉంటున్నాయో భువనగిరి గానీ, ఖమ్మం గానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ విడతలో వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మెదక్ ఒకనొక దశలో క్లియర్ అయిందని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని కూడా హోల్డ్లో పెట్టి నెక్స్ట్ 3వ జాబితాలో ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ గానీ, కరీంనగర్ వీటికి సంబంధించి కూడా సామాజిక సమీకరణాలు గానీ, అదేవిధంగా వీటన్నిటి కూడా బేరీజ్ వేసుకుని గెలుపు గుర్రాలను బరిలో దింపాలని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో 14 సీట్లు గెలుస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్న పరిస్థితి. తమ పాలనకు 100 రోజుల పాలనకు రెఫరెండంగా మేము ఎన్నికలను భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపొందే దిశగా కూడా అడుగులేస్తున్నామన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద 2 అంకెల సంఖ్య పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గెలుపు గుర్రాలని ప్రధానంగా బరిలో దింపాలని చూస్తున్నారు. ఇతర పార్టీలో బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తీసుకుని పార్టీలో చేర్చుకుని కూడా వారికి టికెట్లు ఇవ్వాలని కూడా ఆలోచన చేసింది. అందులో భాగంగానే ఇప్పటికీ మనం చూడొచ్చు చేవెళ్లకు సంబంధించి కానీ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అభ్యర్థుల నుంచి ఎవరెవరైతే బరిలో దింపబోతున్నారో వారంతా కూడా బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎంపీలు కూడా చాలా మంది ఇటీవల కాలం పార్టీలో కూడా చేరే పరిస్థితి ఉంది. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఆయనకు కూడా పార్టీలో చేయడం జరిగింది. వరంగల్ ఎంపీగా పసునూరు దయాకర్ ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ సిట్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అతను కూడా అక్కడ టికెట్ ఇవ్వబోతారు. పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అక్కడ ముందుగానే
గడ్డం వంశీకి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా వివేక్ కుమారుడు వంశీ కాబట్టి అతనికి ఇవ్వాలని చెప్పేసి మొదట్లోనే ఒక నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సో మొత్తం మీద చూసినట్లయితే కనుక ఈసారి మెజార్టీ సీట్లు ఖచ్చితంగా రేసు గుర్రాలు గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని కూడా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని ఫ్లాష్ సర్వేలు పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో కూడా ఫ్లాష్ సర్వేలు కూడా చేయడం జరిగింది. ఆ ఫ్లాష్ సర్వేల ఆధారంగా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉంటున్నా గెలుపు అవకాశాలు ఎక్కడ ఉంటే వాటిని అక్కడ అకామిడేట్ చేసిన పరిస్థితి మొదట్లో మనం ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. చెవిలకు సంబంధించి సునీతా మహేందర్ రెడ్డిని చెవిల్ అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఫ్లాష్ సర్వే చేసిన నేపథ్యంలో అక్కడ మళ్ళీ రంజిత్ రెడ్డిని బరిలో దింపి అక్కడ నుంచి సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి షిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ అంతా కూడా మారుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి ఇంకా భువనగిరికి సంబంధించి చాలా హెవీ కాంపిటీషన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరికి దక్కేది అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ విడతలో దీన్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖమ్మంకు సంబంధించినట్లు కూడా అక్కడ ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎవరికి దక్కుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క భార్య నందిని కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఉపేందర్ కూడా అక్కడ టికెట్ ఆశిస్తారు. వీరితో పాటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ అక్కడ కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో మొత్తం మీద అట్లా హెవీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లను నెక్స్ట్ ఫర్దర్ మూడో విడత జాబితాకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి ఆ షెడ్యూల్ వచ్చినప్పటికీ నోటిఫికేషన్ మాత్రం ఏప్రిల్ 18న ఉంటుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంలో కూడా మిగతా వాటిని సెట్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే క్లియరెన్స్ ఉంటుందో వాటిని అన్నింటినీ కూడా ప్రకటించి ప్రచారంలోకి వెళ్లాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే 4 స్థానాలు కూడా ప్రకటించిన కాబట్టి వాళ్ళంతా కూడా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మిగతా వాటిని కూడా ప్రకటించి వాటిని కూడా ప్రచారంలో దూసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మరి కాసేపట్లో కూడా మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఒక రివ్యూ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రజెంట్ అంటే మొన్నటిదాకా సిట్టింగ్ ఎంపీగా మల్కాజ్గిరి ఉంది కాబట్టి మల్కాజ్గిరిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా రివ్యూ చేయాలని చెప్పేసి మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో పోటీ చేసిన అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసిన ఎవరున్న వారందరూ ముఖ్యమైన నేతలందరూ కూడా సమావేశానికి ఆహ్వానించారు. 11:30కి సమావేశం సీఎం తోటి కూడా దీనికి ప్రత్యేకంగా మల్కాజ్గిరి పైన కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి. మరోవైపు ఇన్ఛార్జీలంతా కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా గెలుపు వ్యూహాలు అంటే మొత్తం మీద 14 స్థానాలు గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలుగా మంత్రులుగా సీనియర్ నేతలను కూడా ఆ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి 2 పార్లమెంట్ స్థానాలను కూడా ఆయన బాధ్యత తీసుకున్న పరిస్థితి. మహబూబ్నగర్ తో పాటు చెవిల స్థానాన్ని కూడా ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన కూడా 2 స్థానాలు తీసుకున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ 2 పార్లమెంట్ స్థానాలను ఆయన కూడా ఇన్ఛార్జిగా తీసుకున్నారు. మిగతా మంత్రులంతా కూడా ప్రతి మంత్రికి ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2 స్థానాలు ఇచ్చారు. ఆయన మహబాద్ ఖమ్మం 2 పార్లమెంట్ స్థానాలను కూడా ఆయనకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. అట్లా మొత్తం మీద అన్ని మంత్రులకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఆ మంత్రులు కూడా ఎక్కడికక్కడ రివ్యూలు చేసుకుంటూ ఎక్కడెక్కడైతే సమస్యలు ఉంటున్నాయో వాటిని ఖచ్చితంగా అధిగమించి ఎలక్షన్ నాటికి వాటిని అన్నింటి కూడా సెటిఫై చేసుకుని గెలుపు వ్యూహ దిశగా కూడా అడుగులేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ రోజు కూడా 2వ విడత జాబితా వచ్చిన తర్వాత నెక్స్ట్ 3వ విడత జాబితాకు సంబంధించి కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మరి కాసేపట్లో మరో హాఫ్ అన్ అవర్ లో 2వ విడత జాబితాలో దాదాపు 5-6 మంది పేర్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.